రైట్ సార్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు పూర్తయ్యాయి. మరో 3 రోజుల్లో ఫలితాలు కూడా రాబోతూ ఉన్నాయి. 3 పార్టీలు ఏకమైన సింహం సింగిల్ అంటూ జగన్ రంగంలోకి దిగారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే కాన్ఫిడెన్స్తో ఉంది సార్. జగన్మోహన్ రెడ్డి కూడా అదే ధీమాతో ఉన్నారు, మళ్ళీ వైసీపీ అధికారంలోకి రాబోతోంది అని చెప్పి. ఈ 2024 ఎన్నికలు జగన్కు నేర్పిన పాఠాలేంటి, జగన్ నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? ఇప్పుడు ఇందులో కూడా ఇంట్రెస్టింగ్ పార్ట్, మనమే 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం అనుకుంటాను చంద్రబాబు నాయుడుకు నేర్పిన పాఠాలు ఏంటి అని అన్నాను. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ చంద్రబాబుకు ప్రొఫెసర్ పాఠాలను సర్క్యులేట్ చేశారు. దీంతో టీడీపీ వాళ్ళు ఒక్క చంద్రబాబుకే పాఠాలు చెప్తావా, జగన్కు చెప్పవా? సమయం లేక ఆ రోజు జగన్కు చెప్పలేదు. ఆ రోజు మీరు అన్నారు కూడా, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ తర్వాత మాట్లాడుకుందామని. ఇతర వార్తల ఎక్కువచ్చి సమయం మనకు ఉన్న గంట సేపు సమయం లేక సరిపోక మాట్లాడలే. మాట్లాడబోయడానికి కూడా విపరీత అర్థాలు తీసి కామెంట్స్ పెట్టి, అంటే ఏ స్థాయిలో ఉంది అంటే ఇప్పుడు ఒక దాని మీద మనం మాట్లాడలేదంటే ఒక రీజన్ ఉండొచ్చు. నాకు ఇప్పటికి గుర్తు, మిర్యాలగూడెంలో మారుతిరావు మామ అల్లుణ్ణి ఇంటర్ కాస్ట్ పెళ్లి చేసుకుని బిడ్డ అని చంపేశాడు. దానిపైన నేను 5 రోజులు ఆలస్యంగా స్పందించాను. 5 రోజులు ఆలస్యంగా స్పందిస్తే సోషల్ మీడియాలో నా మీద అటాక్. ఎందుకు స్పందిస్తాడు, నీకు అగ్రకుల దురహంకారమా, ఒక దళితుడు చనిపోతే మాట్లాడవా, మాకు తెలుసు నువ్వు మాట్లాడవని. జరిగింది ఏంటి, ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడే మా నాన్న చనిపోయాడు. మా నాన్న చనిపోయినాక నేను వీడియోలు చేసుకుని కూర్చోవాలా? ఏ మనిషి అయినా ఏ కొడుకైనా చేయగలడు ఆ పని? ఉండే కొట్టుకుంటుంది కదా, తండ్రి కదా. సో 5 రోజుల పాటు నేను కమ్యూనిటీలో పోస్ట్ కూడా పెట్టాను, ఇలా మా నాన్న చనిపోయాడు, నేను కొన్ని రోజుల దాకా వీడియోలు చేయలేను అని. ఆఖరికి మా నాన్న కోరిక ముందే చెప్పాడు, అరే నాకు ఎవరైనా పోయే వాళ్ళం. మా నాన్న చిన్నప్పటి నుంచి భగవద్గీత చదివాడు. నాన్న, చావు అనేది అనివార్యము, పుట్టిన ప్రతి ఒక్కడు చావక తప్పదు, మన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు, కర్మ చేయడం వదలకూడదు అని నాకు కూర్చొని పెట్టి చెప్పాడు. చూడరా, నేను ఏనాడో ఒకరోజు పోతా, కానీ నీ పని ఆపుకోవద్దు, సమాజం నీ కొరకు చూస్తూ ఉంటుంది, నువ్వేం మాట్లాడతారో కొన్ని లక్షల మంది చూస్తుంటారు, అందుకొరకు నువ్వు మాట్లాడాల్సిందేరా, కర్మ చేయడం మానకూడదు అనేది శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. మృత్యువు ఎవరికైనా అనివార్యం అని. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, 50 ఏళ్ళుగా 55 ఏళ్ళుగా చూస్తున్నా, భగవద్గీత చదువుతుంటాను రోజు ఉదయం. నాకు చెప్పాడు. అయినా కూడా తండ్రి కదా, మా నాన్న చెప్పిన మాట నిజమే, కానీ నేను 4-5 రోజుల దాకా మాట్లాడక 4th డేనో 5th డేనో మాట్లాడాను. ఈలోగా ఇంత అరాచకం సోషల్ మీడియాలో జరుగుతుంది. సో అందువల్ల ఆ రకమైన పరిస్థితి ఇప్పుడు, అందుకే చెప్పాల్సి వస్తుంది. ఇదంతా చంద్రబాబు నాయుడికే కాదు, మనం ఏం చెప్తున్నాము, ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో సంబంధం లేదు. ప్రతి ఎన్నిక ఒక అనుభవాన్ని ఇస్తుంది, ప్రతి ఎన్నిక ఒక గుణపాఠాన్ని ఇస్తుంది. గెలవడము ఓడడము రిజల్ట్తో సంబంధం లేకుండా తీసుకోవాల్సిన పాఠాలు కనుక రాజకీయ నాయకుడు సరిగా తీసుకుంటే భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. అలాగే చంద్రబాబు నాయుడు ఒక ఏంటి లెసన్ చెప్పిందని, జగన్మోహన్ రెడ్డి కూడా ఏం లెసన్ చెప్పిందంటే, మొదటి లెసను వెల్ఫేర్ ఒక్కటే సరిపోదు, ప్రజలు సంక్షేమంతోనే సంతృప్తి చెందుతారు అనుకుంటే ఈ దేశంలో అధికార పార్టీలు ఓడిపోకూడదు. కేసీఆర్ సంక్షేమం చేయలేదా, ఓడిపోయాడు కదా. సో అందువల్ల ఎన్టీ రామారావు సంక్షేమం చేసినా ఓడిపోయాడు కదా. మీకు రాజశేఖర్ రెడ్డి సంక్షేమం చేసినా పాస్ మార్కులతోనే బయటపడ్డాడు కదా. అందువల్ల ఒక్క వెల్ఫేర్ మాత్రమే సరిపోదు. మళ్ళీ చెప్తున్నాను, రిజల్ట్తో సంబంధం లేకుండా ఈ వాస్తవాన్ని జగన్మోహన్ రెడ్డి గుర్తించాలి. ఈవెన్ ఆయన చెప్పుకున్నట్టు 150 సీట్లు వచ్చినా కూడా ఇది వాస్తవమే, ఇది లెస్సనే. సో ఎందుకంటే ఇంత టెన్షన్ ఎందుకు పుట్టింది, కారణం ఇదే. డెవలప్మెంట్ ఇగ్నోర్ అయింది, వెల్ఫేర్ పట్టుకున్నాడు కనుక ఇంత టెన్షన్ పడాల్సి వచ్చింది. వాట్ ఎవర్ మే బి ద రిజల్ట్. సో రిజల్ట్తో సంబంధం లేకుండా, అందువల్ల ఎకనామిక్ గ్రోత్ లేని వెల్ఫేర్ అన్సస్టైనబుల్. అంటే ఆర్థిక వృద్ధి లేని సంక్షేమం అనేది సాధ్యం కాదు. అది చంద్రబాబు నాయుడు కూడా అన్నాడు కదా, సంపద సృష్టిస్తాను. చంద్రబాబు నాయుడు అన్నా, నాగేశ్వర్ అన్నా, రియాలిటీ కదా. రియాలిటీ ఏంటి, వెల్ఫేర్ వితౌట్ డెవలప్మెంట్, వెల్ఫేర్ వితౌట్ ఎకనామిక్ గ్రోత్. ఇది అమర్త్య సేన్ అంటాడు, సామాజిక ఆర్థిక అభివృద్ధి దానంతరదే సామాజిక అభివృద్ధికి దారితీయదు. కానీ బలమైన ఆర్థిక అభివృద్ధి లేకుండా సామాజిక అభివృద్ధి సాధించలేము అని అమర్త్య సేన్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ సోషల్ ఆపర్చునిటీ, ఇండియా డెవలప్మెంట్ అండ్ పార్టిసిపేషన్, ది ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్, ఇలా తన ప్రతి పుస్తకంలో చెప్తాడు ఈ మాట. అందువల్ల ఎకనామిక్ గ్రోత్ లేని వెల్ఫేర్ ఎక్కువ కాలం మన సస్టైనబుల్గా ఉండదు. ఎకనామిక్ గ్రోతే కాదు, డెవలప్మెంట్ లేని వెల్ఫేర్ అన్సస్టైనబుల్, పొలిటికల్లీ అన్సస్టైనబుల్, ఎకనామికల్ అన్సస్టైనబుల్. ఇది మొదటిగా గుర్తించాలి. అందులో ప్రశాంత్ కిషోర్
ప్రిడిక్షన్ ఎలా ఉన్నప్పటికీ ఆయన ఒక ఎనాలిసిస్ మాత్రం కరెక్ట్. ఆస్పిరేషనల్ స్టేట్ అయిన ఆంధ్ర లాంటి రాష్ట్రం కేవలం సంక్షేమం ఇచ్చడానికి ఏదో నార్త్ ఇండియా వెనుకబడిన రాష్ట్రాలు కాదు, ఇది ఆస్పిరేషనల్ స్టేట్ కనుక నా బిడ్డకు ఉద్యోగం కావాలి, నాకు మెరుగైన జీవితం కావాలని కోరుకుంటారు. అందువల్ల వెల్ఫేర్ సంతృప్తి పరచవచ్చు, బట్ దే వాంట్ సంథింగ్ మోర్ దెన్ వెల్ఫేర్. దే వాంట్ వెల్ఫేర్. ఆంధ్ర సమాజము, తెలుగు సమాజం సంక్షేమానికి నీరాజనాలు ఇచ్చింది. రాజశేఖర రెడ్డి విజయం కానీ, రాజశేఖర రెడ్డి ఈ స్థాయిలో ఇప్పటికీ గుర్తింపు ఉందంటే పథకాలే కదా. సో కానీ బట్ స్టిల్ డెవలప్మెంట్ అనేది, ఊర్లలో రోడ్లు లేవు, డ్రైనేజ్ లేదు, ఇది కీలకమైన లెసన్. అందువల్ల అలా జగన్మోహన్ రెడ్డి నేర్చుకోవాల్సింది, జగన్మోహన్ రెడ్డి అనుభవం ద్వారా ఇతర రాజకీయ నాయకులు నేర్చుకోవాల్సింది వెల్ఫేర్ను, డెవలప్మెంట్, ఎకనామిక్ గ్రోత్, వీటిని బ్యాలెన్స్ చేయాలి. ఎంప్లాయ్మెంట్, ఈ నాలుగిటిని లింక్ చేసినప్పుడే ఒక సరైన పాలన ఇవ్వగలుగుతారు. రెండవది ఏంటంటే ప్రజలకు నేరుగా బెనిఫిట్స్ ఇవ్వడం అనేది ప్రజలకు బెనిఫిట్, అనుమానం లేదు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ బటన్ నొక్కితే ప్రజల అకౌంట్లో పడుతున్నది. ప్రజలకు లాభమైన ప్రతి ఒక్కటి పార్టీకి లాభం కాకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఇదే వెరీ ఇంట్రెస్టింగ్ పారాడాక్స్, ఇంట్రెస్టింగ్ కాంట్రడిక్షన్. అంటే ప్రజలకు లాభం అవుతుంది కదా, ప్రజలకు ఓట్లేస్తారు కదా అని. అంటే ప్రజలకు నాయకునికి మధ్య కేవలం బటన్ మాత్రమే రిలేషన్ ఉండదు, ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్ రిలేషన్ ఉంటుంది, ఓ పొలిటికల్ సిస్టమ్ రిలేషన్ ఉంటుంది. సో జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక పెద్ద మిస్టేక్ ఏంటంటే ఈ 5 ఏళ్లలో ఆ రాజకీయ పార్టీ నిర్వీర్యం చేశారు. అందువల్ల దిగువ స్థాయి వరకు పార్టీ నిర్వీర్యమైపోయింది. ఎందుకంటే ప్రజలకు పార్టీకి డిస్కనెక్ట్ ఏర్పడింది. ఎందుకంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ లేదు, వెల్ఫేర్ మా డైరెక్ట్గా అకౌంట్లో పడుతుంది. గ్రామంలో వైసీపీ నేత ఏం చేయాలి? సో అంటే ఆ రకంగా, అంటే అంతకుముందు తెలుగుదేశం పార్టీ జన్మభూమి కమిటీలు వేసి దెబ్బతిన్నది. ఇప్పుడు వైసీపీ అసలు ఆ లింకే లేకుండా చేసుకొని ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్ గ్రామ స్థాయిలో, క్షేత్రస్థాయిలో దెబ్బతిన్నది. అయినా వైసీపీతో ఎందుకున్నారంటే టీడీపీ ఒక వర్గం. ఇప్పుడు ఊరిలో ఎలా ఉంటారు, ఓ గ్రూప్ టీడీపీకి ఉంటే ఇంకో గ్రూప్ వైసీపీకి ఉంటుంది, ఓ కులం టీడీపీకి ఉంటే ఇంకో కులం వైసీపీకి ఉంటుంది. సో అలా వైసీపీ ఆర్గనైజేషన్ ఉంది తప్ప ఈ 5 ఏళ్లలో పార్టీ ఆర్గనైజేషన్ నిర్వహణ చేశారు. 3, ఒక రాజకీయ నాయకుడు తన చూసి ప్రజలు ఓట్లేసినా, నిజమే జగన్మోహన్ రెడ్డి చూసే ఓట్లేస్తున్నా, అనుమానం లేదు. కానీ తన ఎమ్మెల్యేలతో నిరంతర యాక్సెస్ లేకపోతే రాజకీయాలు సంపూర్ణంగా అర్థం కావడానికి ఇది ఒక ఉదాహరణ. అంటే వైసీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ ఎంపీలు, వైసీపీ నేతలకు కూడా చీఫ్ మినిస్టర్ యాక్సెసిబుల్ లేడు అనే భావన వెళ్ళింది. మరి ఎంత నిజమా ఎంత అబద్ధమా తర్వాత సంగతి, పబ్లిక్ పర్సెప్షన్ వెళ్ళింది. కేసీఆర్ విషయంలో కూడా అదే వెళ్ళింది కదా. సో అందువల్ల యాక్సెసిబిలిటీ, లీడరు ఒక గుర్తుపెట్టుకోవాల్సింది అంటే పని జరిగినా జరగకపోయినా మనిషిని కలిసి మీద చెయ్యేసి నీ పని చేస్తా అంటే 70% సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మీకు అక్కడే కేసీఆర్ దెబ్బతిన్నది. కేసీఆర్ ప్రగతి భవన్లో బయటికి ఎవరి లోపలికి పోనీయక్క ఎలా చెప్పడం పెద్ద దెబ్బతిన్నారు. అదే రాజశేఖర రెడ్డి 500 మంది, 1000 మంది, 2000 మంది, 5000 మంది వచ్చినా ఉదయం ఎలా చేసేవాడు. అందుకే అంత పాపులర్ సీఎంగా ఉన్నాడు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి తండ్రి నుంచి కూడా నేర్చుకోవాలి. రాజశేఖర రెడ్డి లెగసీ మేము నేనే ఎన్నోసార్లు 500 మందిని, 300 మందిని, 1000 మందిని తీసుకొని పోయిన రోజులు ఎమ్మెల్సీగా ఏదో ఒక డిమాండ్ పైన. సో అలా రాజశేఖర రెడ్డి ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు కలవడానికి వచ్చిన ప్రజల్ని, ప్రజాప్రతినిధుల్ని, వివిధ వర్గాల ప్రజల్ని కలిసేవారు. తర్వాత మళ్ళీ 3 గంటల నుంచి మళ్ళీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు కలిసేవారు ఆ సిటీలు ఉంటే. సో అలా పొలిటికల్ లీడర్షిప్తో, సొంత పార్టీ నాయకత్వంతో ఆ యాక్సెసిబిలిటీ ఉండాలి అనేది రెండవ అంశం. మూడవది ఏంటంటే డెవలప్మెంటు, వెల్ఫేర్తో పాటు స్ట్రాంగ్ గవర్నెన్స్. ఇప్పుడు మీకు అర్బన్ మిడిల్ క్లాస్ను అట్రాక్ట్ చేసేది అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నెన్స్. సో ఆ అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నెన్స్ అనేది ఒక బ్రాండ్ ఇంప్రూవ్ చేసుకోవాలి. నాలుగవది ఏంటంటే స్థానికంగా పార్టీ నాయకులు అగడాలు. ఈవెన్ చంద్రబాబు నాయుడు ఓడిపోయింది దానివల్లే. చంద్రబాబు నాయుడు టీడీపీ ఆయన పాలన పైన రెఫరెండం కన్నా ఆయన ఎమ్మెల్యేలు దొరికిన ఇసుకల్లా తిని గనులన్నీ తవ్వేసి చేశారు, నష్టపోయారు. మీరు ఇప్పుడు వైసీపీ నాయకులపైన అవే ఆరోపణలు, ఇసుక, మట్టి, గనులు, భూములు, ఇవే కదా ఆరోపణ. నీకు ఇప్పుడు భూమి పోతుంది అని టీడీపీ ప్రచారం చేస్తే ఆ మేరకైన ఇష్యూ ఎందుకైంది? స్థానిక వైసీపీ నేతల భూ కబ్జాలు, అగడాలు చూస్తున్న జనం ఎక్కడెక్కడే చూశారో అంతటా 170 సీట్లలో ఉన్నదని అంటలేదు. అది వాళ్ళు వెంటనే కనెక్ట్ కాగలిగారు.
అందువల్ల టీడీపీ స్థానిక నాయకులు ఇసుకలో తేడా లేదు, టీడీపీ వైసీపీ అని తేడా లేదు. ఎవరి అధికారంలో ఉన్న ఇసుకాసురులే స్థానిక నాయకులు. అందరూ నేను చెప్పను, చాలామంది ఎమ్మెల్యేలు మీకు కృష్ణా తీరాన ఉన్న ఎమ్మెల్యేలు పేర్లతో సహా చెప్పగలను. ఎన్ని వందల కోట్లు ఆ పాలనలో ఈ పాలనలో టీడీపీ వల్ల వైసీపీ వల్ల సంపాదించిన ఎమ్మెల్యేలు అందరూ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో అందువల్ల స్థానిక రాజకీయ వ్యవస్థ జగన్ ఒక్కడే కంట్రోల్లో ఉన్నంత మాత్రాన సరిపోదు. అంటే కింది స్థాయిలో పార్టీ నాయకత్వం ప్రజలతో ఎలా ఉంది, ప్రజల ముందు ఎలా ఉన్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది? టీఆర్ఎస్ నేతలు ప్రజల కళ్ళ ముందు ఉద్యమ కాలంలో బండి మీద వచ్చిన వాళ్ళు కార్లలో తిరుగుతున్నారు, ఇన్నోవాలు మెయింటైన్ చేస్తున్నారు. దాంతో కనబడింది కదా జనానికి తేడా కనబడ్డది. ఇదేంది 10 ఏళ్ల క్రితం మాగా జై తెలంగాణ అంటూ రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళు ఇవాళ ఇంత బాగా బతుకుతారు ఏంటి అని. అందువల్ల స్థానిక బీఆర్ఎస్ నేతల అక్రమ సంపాదన కేసీఆర్ దెబ్బతీస్తుంది చాలా చోట్ల. ఇప్పుడు ఇక్కడ కూడా జగన్కు కూడా అది ఛాలెంజ్గా మారిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత తన రాజకీయ అవసరాల కొరకే కావచ్చు, రాష్ట్ర ప్రయోజనాల కొరకు గట్టిగా నిలబడకపోవడం. అదేంటంటే టీడీపీ నిలవలే కనుక ఇబ్బంది లేదు, కొంత జనసేన నిలవాలి, అందరూ బీజేపీతో కలిసే వాళ్ళే కదా. కానీ కేంద్రంతో కనీసమైన స్ట్రగుల్ కూడా చేయలేదు ఎక్కడ రాష్ట్ర అంశాల కొరకు. అందువల్ల రాజకీయ సంబంధాలు ఎలా ఉన్నా ప్రజల ప్రయోజనాల విషయంలో రాజీ పడకూడదు, అప్పుడే నాయకుడిగా నిలబడతాడు. ప్రత్యేక హోదా, విభజన హామీలు, విశాఖ స్టీల్ ప్లాంటు కేంద్రంతో. అలాగే 6వది అమరావతి రాజధాని ఏం చేయాలి. ఒక దానికి నీవు వ్యతిరేకమైనప్పుడు ఇంకో పరిష్కారమైన చూపాలి. అంటే నేను ఉన్నది చెరిపేస్తా కొత్తది సృష్టించా అంటే ప్రజలు అసంతృప్తి పెరుగుతుంది. మీరు అమరావతి వద్దన్నారు, కారణాలు ఏదైనా రైటా రాంగా మీరు వద్దన్నారు, కానీ దానికి ఆల్టర్నేటివ్ లేదు కదా, రాజధాని లేని రాష్ట్రం అయిపోయింది కదా. అందువల్ల మీకు జగన్కున్న అనుభవం అంటే విశాఖ రాజధాని అన్నదేమో ప్రజలు అంతగా అట్రాక్ట్ కాలేదు. కానీ అమరావతి రాజధాని అనేది మొత్తం రాష్ట్రం అంతా ప్రభావం లేకపోవచ్చు, చంద్రబాబు నాయుడు కూడా దాన్ని ఇష్యూ చేయకపోవచ్చు, కానీ అంతర్లీనంగా అది ఆ ప్రాంతంలో ఎంతో కొంత ప్రజలపైన ప్రభావం చూపింది. అందువల్ల దాన్ని హ్యాండిల్ చేసిన తీరు అంటే నువ్వు ఒక దాన్ని వ్యతిరేకిస్తే సొల్యూషన్ చెప్పాలి. సొల్యూషన్ లేకుండా అంటే జగన్ అనొచ్చు మేమేం చేయాలి సార్, 3 రాజధానుల బిల్లు తెచ్చినాక అడ్డుకున్నారు, లీగల్ ఛాలెంజెస్ వచ్చాయి. బట్ ఏదైనా ఇట్ వాజ్ అన్వాంటెడ్ కాంట్రవర్సీగా అమరావతి మీదికి ఎత్తుకున్నాడు. సో అందువల్ల ఇలాంటి లెసన్స్ అనేకము మీకు జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్నికిస్తుంది. ఇండిపెండెంట్ ఆఫ్ రిజల్ట్ నేను ఇవి చెప్పేది రిజల్ట్ ఇలా వస్తుంది అలా వస్తుంది అని కాదు, ఇండిపెండెంట్ ఆఫ్ రిజల్ట్ కూడా ఇది